తెలంగాణ పాలిటిక్స్ లో కవిత రాజీనామా అనేది పెద్ద సంచలనంగా మారింది. అసలు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు కవిత రాజీనామా పట్ల, మరియు అమిత్ షా అయితే నిమజ్జనానికి రాబోతున్నారు అని వినిపిస్తుంది. ఓన్లీ నిమజ్జనానికైనా లేకపోతే ఇంకా ఏదైనా సంథింగ్ ఏదైనా ఉందా అనేది ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చూసేద్దాం. ఎవరు రాబోతున్నారు? ఆమె ఎందుకు వస్తుంది అమ్మా? మేము తీసుకుంటాం అట్లా ఎవరు పడితే అది తీసుకున్నాం. అమిత్ షా గారు రాబోతున్నారు విన్నాము, అసలు రావడానికి అమిత్ షా గారు వస్తున్నారు, అది కరెక్ట్. అది ఇక్కడ మన గణేష్ ఉత్సవ సమితికి వస్తున్నారు. 6వ తారీఖు వస్తారు. 4 నుంచి 4:30 దాకా మూలం మార్కెట్ వెళ్ళిపోతారు. ఓకే సార్. సార్ అప్పట్లో అంటే గత కొన్ని రోజులుగా రీసెంట్గా ఏదైతే యూరియా జరిగిందో అప్పుడు రాని అమిత్ షా గారు ఇప్పుడు ఓన్లీ గణేష్ ఉత్సవ సమితి పిలిస్తేనే ఎందుకు వస్తున్నారు? అప్పుడు అమిత్ షా గారు వచ్చి ఏం చేస్తారు? యూరియా దాంట్లో తోముతాడా? మీరు ఆలోచించాలి. ఏమి పిలిచిన ఆయన్ని పిలవలే కదా. ఇప్పుడు మేము పిలిచిన వస్తున్నా, పిలిచిన వస్తారు, ఎందుకు రారు? ఇప్పుడు రాజ్ సింగ్ గారు రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేశారు కదా సార్, ఎందుకు చేసి? ఎవరు రాజ్ సింగ్. ఎవరా రాజ్ సింగ్? రాజ్ సింగ్ ఎవరమ్మా? ఆయన అడగాలి మీరు, ఎందుకు రిజైన్ చేసిండు నన్ను అడిగితే ఎట్లామా? కవిత సస్పెన్షన్ ని అసలు మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఇన్ కేసు మీ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? అందరికన్నా ముందు భారతీయ జనతా పార్టీ మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినని చెప్పి మా ఒక్క వాయిస్ వల్లనే, మా ఒక్క కేసు వల్లనే ఆవిడ సిబిఐ ఎంక్వైరీ జరిగి ఆల్మోస్ట్ 6 నెలలు జైల్లో ఉన్న సంగతి మనందరూ తెలిసిన విషయం. అటువంటి ఆవిడ మీద ఆమె సస్పెన్షన్ అయితేంది బీఆర్ఎస్ నుంచి, ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే టెయింటెడ్ లీడర్స్ ఉంటారో, ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, ఎవరైతే దేశ సంపదకు తూట్లు పొడుస్తారో, నేషనల్ ఎక్స్చెక్కర్ స్టేట్ ఎక్స్చెక్కర్ వస్తారో అటువంటి వాళ్ళని మేము భారతీయ జనతా పార్టీలో తీసుకునే ప్రసక్తే లేదు, మాకు సంబంధమే లేదు. ఇదంతా ఫ్యామిలీ డ్రామా, ఒక వెబ్ సిరీస్. ఈ మధ్యన నెట్ఫ్లిక్స్లో, తర్వాత ప్రైమ్ వీడియోలో, ఇటువంటి దాంట్లో చాలా పెద్ద పెద్ద సీరియస్ వస్తున్నాయి అన్నట్టు ఇన్సిడెంట్స్. సో ఇక్కడ ఇది రాజకీయం కోసమా లేకుంటే ఆస్తుల కోసమా సార్? ఇది వెబ్ సిరీస్లో ఎవరు వారసులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినారో ఎవరు వారసులు. ఎందుకంటే కేసీఆర్ గారి ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది. మనం అసెంబ్లీలో కూడా చూస్తలేం, ఒక ప్రతిపక్ష నేత కూడా చూస్తలేం. వచ్చినా కూడా పెద్ద 5 నిమిషాల కన్నా ఎక్కుంటున్నాడు. వారసత్వ రాజకీయం, వారసులు ఎవరు అనే దాని మీద ఈ సంపదను ఏదైతే సంపాదించుకున్నారో గత 10-11 సంవత్సరాల్లో ఆ సంపదకు వారసత్వంలో ఎవరు అనే దాని మీదనే, అది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం, కుటుంబ సమస్యను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూస్తున్నారు. ఇది ఎటువంటి ఉపయోగం లేదు. ఇది కొన్ని రోజులు నడుస్తుంది. ఇంకొక డౌట్ కూడా ఉంది. ఏం డౌట్ ఉందంటే ఆ టైమింగ్ చూడండి మీరు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పటి నుంచో అంటున్నాం కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్తే అసెంబ్లీలో తీర్మానం పెట్టి, క్యాబినెట్లో తీర్మానం పెట్టి సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిన సమయంలో పట్నే కేసీఆర్ గారు కవితను సస్పెండ్ చేయడం, కవిత గారు మళ్ళా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది ఇదంతా అల్టిమేట్గా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మాకు అనుమానం వస్తుంది. వాస్తవాలు ముందు తెలుస్తాయి. సో మాకు సంబంధం లేదు, మేము తీసుకోం పార్టీలో. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సిబిఐనే ఎందుకు టేకప్ చేయాలి కేసు అని చెప్పేసి బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది, అసలు ఎందుకు సార్? ఇప్పుడు ఇందులో అవినీతి జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే ఏంటంటే మనకు క్లియరెన్స్ కూడా వచ్చినాయి. ఆ రోజు ప్రకాష్ జవదేకర్ గారు ఎన్వైరాన్మెంటల్ మినిస్టర్ ఉన్నప్పుడు, తర్వాత మీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి అవకాశం ఉంటుంది, రైతులకు లాభం జరుగుతుందని చెప్పి అన్ని దాంట్లో ఇచ్చినారు. ఈవెన్ కౌంటర్ గ్యారంటీస్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి, డబ్బులు ఏదైతుందో. కానీ ఇవాళ చూస్తే ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే పిల్లర్స్ కూడా కూలిపోయినాయి. తర్వాత వాళ్ళ నాయకులు ఎంత కొంతమంది చెప్తున్నారు అలా బాంబులు పెట్టినారని చెప్పి. అంటే రాష్ట్ర సంపదను, ప్రజలకు వచ్చే సంపదను తూట్లు పొడిచే విధంగా పోతున్నారు. కాబట్టి మాకు ఎటువంటి ఏంటంటే ఏ ఒక్క మన వీళ్ళ దాంట్లో మీద కూడా ఏంటంటే నమ్మకం లేదు. ఏ ఒక్క మన సిట్ కానీ లేకుంటే తెలంగాణ ఏసీబీ మీద నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పినాం. మీరు 20 నెలలు గోస్ట్ కమిషన్ అని చెప్పి కాలయాపన చేసి ఏదైతే ఎవిడెన్సెస్ వస్తున్నాయో ఆ ఎవిడెన్సెస్ కంప్లీట్గా ఎరేజ్ చేసేసి, కంప్లీట్గా తీసేసి, ఒక హత్య జరిగిన తర్వాత ఏంటంటే రక్తం మడకలు ఏదైతే ఉంటే అవన్నీ తీసేసి 20 నెలల తర్వాత వాళ్ళ సిబిఐకి ఇస్తే అయినా పర్లేదు. కానీ మేము ఏమిటంటే డిమాండ్ చేస్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు సహకరించాలి. నీళ్లు పాలు రెండు సపరేట్ కావాలి. అవినీతి పరులు ఎవరు అవుతున్నారో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అవినీతి పరులను జైల్లో పెడతామన్నది ఆ జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, సమయం వచ్చింది.
సో ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా అయితే వస్తున్నారు కదా, సో అసలు కేవలం నిమజ్జనానికే కాకుండా ఐటీసీ కోహినూర్లో ప్రెస్ మీట్ లాంటివి కండక్ట్ చేస్తా అంటున్నారు. అసలు దానికి రీజన్ ఏంటి అసలు? ప్రెస్ మీట్ అని చెప్పి మాకు ఇంకేం సమాచారం లేదు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు గణేష్ నిమజ్జనం ప్రకారం ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు మనకు ఎల్లుండి ఏదైతే ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమాలు ఉందో అలా ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు. అలాగే కొన్ని ప్రభుత్వ కార్యక్రమం సిఆర్ఎఫ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తారు. అందుబాటులో ఉన్న నేతలకు మాట్లాడే అవకాశం ఉంది. ఇంతవరకు ప్రోగ్రాం రాలేదు. ఇది గణేష్ ఉత్సవాలు పెట్టిన దానికి మనకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది, అంతేగాని ఇక్కడ ఆఫీస్ బిల్డర్స్ మీటింగ్ అని ప్రెస్ మీట్ అని మాకు సమాచారం ఉంటే తప్పకుండా ఇస్తాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు తప్ప రైతుల యూరియా గురించి అంతగానం అన్ని డేస్ నుంచి వాళ్ళు అయితే ఫైట్ చేస్తున్నారు. అసలు దీనికి అమిత్ షా గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అమిత్ షా గారు ఎందుకు రెస్పాండ్ అవుతారు? మా రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే రెస్పాండ్ అయినారు. బండి సంజయ్ గారు, మంత్రులు కిషన్ రెడ్డి గారు రెస్పాన్స్ అయినారు. మేము అందరం పోయి కూడా నడ్డా గారితో మలిచినాం. ఆ డెలిగేషన్లో మేము కూడా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఏదైతే ఉందో తప్పకుండా ఇస్తామని చెప్పినారు, ఇచ్చినారు. ఇది కృత్రిమ కొరత అంటే బ్లాక్ మార్కెటింగ్ను ఎంకరేజ్ చేయడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు జూన్ 22 నాడు ఒక ప్యానిక్ బటన్ ఒత్తిండన్నాడు. యూరియా లేదు అంటే మనం సహజంగా పెట్రోల్ లేదంటే నింపుకుంటాం, పెట్రోలు వర్షం పడుతుందంటే ఫుడ్ గ్రెయిన్స్ తీసుకొచ్చి పెట్టుకుంటాం. ఇట్లా బ్యాంక్ ఏంటంటే మూతపడుతుందంటే ఏంటంటే మొత్తం కష్టపడి డబ్బులు విత్డ్రా చేస్తారు. ఇట్లా యూరియా కొంచెం భయపడ్డారు ఏంటంటే మొత్తం రైతులు. కానీ ఆర్టిఫిషియల్ ఒక షార్టేజ్ క్రియేట్ చేసిన అన్నట్టు. మేము చాలాసార్లు క్లియర్గా చెప్పినా మేము తగినంత యూరియా ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా రైతులకు ప్రయోగం జరగాలని చెప్పి ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా 6,700 కోట్లు పెట్టి ఈ యొక్క యూరియా ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి మూతపడ్డ ఫ్యాక్టరీని కూడా ఇవాళ తెరిచి ఏంటంటే యూరియాకు దాంట్లో సరఫరా చేసి రైతులకు ఆదుకోవాలని చెప్పి చూసినాం. దీంట్లో బ్లాక్ మార్కెటర్స్ని ఎంకరేజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చెందిన అనేక మంది నాయకులు యూరియా నిన్ననే ఒక ఏంటంటే వార్త వచ్చింది, మహబూబ్ నగర్లో 86 బస్తాలు దొంగదనం చేస్తారంట. ఎవరు వాళ్ళు? కాంగ్రెస్ చెందిన వ్యక్తులు అన్నట్టు. అంటే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులతో లాలూచిపడి ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేస్తున్నారు తప్పితే దీనికి అంత కారణం తుమ్మల నాగేశ్వరరావు. కవిత ఎవరామె, అసలు ఎందుకు వస్తుంది, ఆమె చరిత్ర ఏంది? కవిత గురించి అయితే మాకైతే తెలియదు. ఒక కవిత గురించి అయితే తెలుసు, జైల్లోకి పోయిన కవిత గురించి, లిక్కర్ కేసులో జైల్లోకి పోయిన కవిత గురించి అయితే తెలుసు. సో అటువంటి ఆమెనైతే మా పార్టీలోకి చేర్పించుకోము. సో ఇంకో కవిత ఎవరో మరి మాకు తెలియదు. ఆ కవిత అయితే మేము చేర్చుకోము. ఓకే సార్. సో ఇక్కడ మరి ఎమ్మెల్యే రాజ్ సింగ్ గారిది చిన్న ఇష్యూ జరిగింది కదా, సో దాని గురించి ఏమంటారు? రాజాసింగ్ గారి ఇష్యూ ఏం జరిగింది? ఆయన పార్టీకి రాజీనామా చేసిండు, పార్టీ యాక్సెప్ట్ చేసింది. అంతకుమించి దాని గురించి ఆలోచన చేసింది. ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఇష్టం అది ఆయనని అడగాలి. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా, యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి పార్టీకి లెటర్ రాసిండు. ఆ లెటర్ని ఆల్ ఇండియా పార్టీకి పంపినాము. ఆల్ ఇండియా పార్టీ ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలన్నా ఏదైనా యాక్సెప్ట్ చేయాలన్నా ఆల్ ఇండియా పార్టీ చేస్తుంది. దాంట్లో నడ్డా గారు వాళ్ళ టీం కూర్చొని రాజీనామాని యాక్సెప్ట్ చేసిర్రు. దట్స్ ఓకే సార్. రానున్నవి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కదా సార్, సో ఎవరు పార్టీ నుంచి నిలబడబోతున్నారు? అసలు ఎలా సాధించుకుంటారు అనుకుంటున్నారు మీరు సీట్ ని? గెలిచే అభ్యర్థిని నిలబెడతాం, ఓకే, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఆల్రెడీ బూత్ స్థాయి నుంచి కార్యకర్తల యొక్క సమావేశాలు అయిపోయినాయి. పబ్లిక్లలో కిషన్ రెడ్డి గారు మా పార్టీ యంత్రాంగం అంతా వెళ్తా ఉంది, పని స్టార్ట్ చేసింది. మాతోటే మిగతా బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా పోటీ. మేము గెలవడం కోసమే పనిచేస్తూ ఉన్నాం. మాకు చిన్న ఎలక్షన్ అయినా పెద్ద ఎలక్షన్ అయినా బరాబర్ కొట్లాడతాం. ఓకే సార్. ఇక్కడ ఇంకొకటి, రేపు అమిత్ షా గారు వస్తున్నారు మనకు వినిపిస్తుంది. సో అసలు ఎందుకు వస్తున్నారు, రావడానికి గల రీజన్ ఏంటి ఇంత సడన్ గా? అమిత్ షా గారిని గణేష్ ఉత్సవ సమితి హిందువుల పెద్ద పండగ హైదరాబాద్లో జరుగుతుంది, దానికోసం ఆహ్వానం చేసిండ్రు. ఆయన వస్తూ ఉన్నారు. హిందువుల పండగ దేశంలో ప్రపంచంలో అతిపెద్ద గణేష్ ఉత్సవాలు జరుగుతాయి హైదరాబాద్లో. వారిని గెస్ట్గా ఇన్వైట్ చేసిరు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు, వస్తూ ఉన్నారు. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది, సో అందుకే వస్తున్నారు, చీఫ్ గెస్ట్ ఆహ్వానించారని చెప్పేసి అయితే మీడియాకు వినిపిస్తుంది. సో దానికి ఏమంటారు మరి? గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు పిలిచింది మాకు తెలుసు. ఆయన వస్తున్న ప్రోగ్రామ్ పబ్లిక్గా డైరెక్ట్గా అవపడతా ఉన్నారు. ఇంకో అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటాయి సహజంగా, దేశ హోం మంత్రి సహజంగా ఉంటాయి. ఆ ప్రోగ్రామ్తో పాటుగా ఈ గణేష్ ఉత్సవ సమితి ఇంపార్టెంట్ ప్రోగ్రాము, ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఆ ప్రోగ్రామ్ పెట్టుకుని ఉంటారు. సో ఇక్కడ ఇదే పాయింట్ సార్, ఇక్కడ గణేష్ ఉత్సవ సమితికి అంటే నిమజ్జనానికి మాత్రమే వస్తున్న అమిత్ షా గారు అప్పుడు మొన్నటి వరకు రైతులు ఎవరైతే యూరియా కోసం ఫైట్ చేస్తారో వాళ్ళ కోసం ఎందుకు రాలేదు? ఎవరు? అమిత్ షా గారు. అరే రైతులకు అమిత్ షా గారిది ఈ ప్రోగ్రామ్కి ఏం సంబంధం అమ్మా?
కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడిగిందో అంతా యూరియాని ఇక్కడ ఇస్తా ఉన్నారు. ఇక్కడ బ్లాక్ మార్కెట్ చేసుకుని యూరియాని కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ సృష్టించింది. దానికి అమిత్ షా గారికి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి యూరియా పక్కా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది. మీరు డిస్ట్రిబ్యూషన్ శాతం కాకుండా బ్లాక్ మార్కెట్ చేసుకొని నకిలీ కృత్రిమ కొరతను సృష్టించి మీ రైతులను మోసం చేస్తే అది బీజేపీకి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? ఓన్లీ ఫర్ రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధం, మంత్రులకు సంబంధం, ఆ యంత్రాంగానికి సంబంధం. టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే సార్, సో ఇక్కడ ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, సో బీజేపీ రూలింగ్ అంటే తక్కువ ఉంది కదా ఇక్కడ తెలంగాణలో, సో దానికి ఏమంటారు? మరి ఖచ్చితంగా మీ అభ్యర్థి గెలుస్తారా లేదా? మేము గెలుస్తాము, 100% దానికోసం పనిచేస్తున్నాం, కష్టపడతా ఉన్నాం. పబ్లిక్ మా వైపు ఉన్నారు. ఎవరు కదిలిచ్చినా వాళ్ళు బీజేపీ కోటేయాలంటారు. రాష్ట్రాన్ని 2 పార్టీలు అధోగతి పాలు చేసినాయి అంటూ ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో అశాంతి ఉన్నది, కరువు కనపడతా ఉంది, రైతులకు అయింది, ఎరువులే ఇయ్యలేనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో గంజాయి మత్తు పదార్థాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. అది హైదరాబాద్ కేంద్రం. ఇవన్నిటి పోవాలంటే ఓన్లీ సర్వరోగ నివారణ జిందా తిలిష్మత్ ఎట్లనో బీజేపీ గెలుపు ఒకటే శరణ్యం. ఓకే సార్, ఇంకొకటి రేపు టీచర్స్ డే కదా సార్, సో అట్లా అని చెప్పేసి స్కూల్లో మీకు ఎవరో ఒకరు టీచర్ ఉంటారు, సో ఇక్కడ రాజకీయంలో మీ రాజకీయ గురువు ఎవరు సార్? మాకు రాజకీయ గురువు అటు పక్కకున్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మా నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఓకే సార్, ఏం నేర్చుకున్నారు సార్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి? కష్టపడి పనిచేసేది నేర్చుకున్నాం, ప్రజల కోసం ఆలోచన చేసేది నేర్చుకున్నాం. ఆయన ఎప్పుడు కూడా నిరంతరం పేద ప్రజలను ఎట్లా పైకి తీసుకురావాలి, నా దేశం ఎట్లా ముందరికి పోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ధర్మం కోసం, దేశం కోసం ఎప్పుడు నిరంతరం ఆలోచన చేస్తాడు. అదే మేము కోరుకుంటున్నాం. యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.